ఈ బిజినెస్ డీకోడింగ్ సిరీస్ లో నాకు రెగ్యులర్ గా ఒక 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం, అలాగే ఎక్స్పెన్సెస్ కోసం. అందులో ఫస్ట్ వచ్చేసరికల్లా మిస్లీనియస్. వీటిని సింపుల్ గా చెప్పాలంటే చిల్లర ఖర్చులు. ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు ఖర్చు పెడుతున్నామని అంటే తెలియకుండా ఫ్రెండ్స్ వచ్చారనో, లేదంటే సైట్ వ్యూ కనో, ఇలాంటి వాటి కోసం రెగ్యులర్ గా 5,000, 2,000, 3,000 పెట్రోల్ కో దేనికో దానికి ఖర్చు అవుతా ఉంటాయి. వీటిని ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ లో 10% వేసుకుంటే చాలు. అండ్ ఎక్స్పెన్సెస్ లో కూడా ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డేస్ మధ్యాహ్నం లంచ్ తెచ్చుకుంటే చాలు. టీం అందరూ కలిసి ఎలా లేదనుకున్న 5,000-10,000 అయిపోతుంది. ఇవన్నీ కూడా నేను అందులో మెన్షన్ చేస్తాను మిస్లీనియస్ అని. సెకండ్ ది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు 10 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టావనంటే నీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వచ్చినంత వరకు కన్ఫర్మ్ గా దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇంట్రెస్ట్ బ్యాంక్ కూడా తీసుకుంటాడు. మన ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. అందుకే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్స్పెన్సెస్ లో యాడ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ ది ఓన్ ల్యాండ్ అయితే ఎందుకన్నా రెంట్ వేస్తున్నారు ఎక్స్పెన్సెస్ లో అని అడుగుతున్నాను. ఈ ఓన్ ల్యాండ్ వేరే వాడికి ఇచ్చినా కూడా రెంట్కి ఇస్తావు కదా. ఆ రెంట్ డబ్బులు కూడా నువ్వు కన్ఫర్మ్ గా నీ ఎక్స్పెన్సెస్ లో యాడ్ చేయాలి కదా. ఆ డబ్బులు కూడా నీకు రాకపోతే ఇంకెందుకు బిజినెస్ చేసి వేస్ట్ కదా నువ్వు. అండ్ ఫోర్త్ వన్ ప్రొపరేటర్ సాలరీ. ఇదే పని నువ్వు ఏ కంపెనీలో చేసినా అట్లీస్ట్ 40,000-50,000 ఎవరా నీకు. అది నీ కంపెనీలో నువ్వు చేస్తే నీకు ఆ డబ్బులైనా మినిమం మిగలాలి కదా. ఈ డబ్బుల్ని కూడా నువ్వు యాడ్ చేసుకుని